Mr. Ram Prasad Puli from 369 Realtors, ex-Wipro, Bajaj, Himalaya and now dominating real estate since 2020. District chess champion. So every deal he plays to win. And personal life law, only one wife, 2 daughters, already pressure management expert. If he can manage this, your investments are 100% safe and growing for smart, safe, high growth real estate. Remember one name, Ram Prasad Puli. Let's welcome him with massive energy. Good morning once again. Good morning. Company name is 369 Realtors. First of all, real estate ante common ga real estate ante ఏమనుకుంటారు? అంటే కొంతమంది ఫ్రెండ్స్ అంటారు కదా నీకేం రావు అంటారు, అది వీకేం సార్ మస్తు అన్నట్టు ఉంటారు. అవునా? అంటే చాలా మంది అలా అనుకుంటారు. గట్టిగా సంపాదిస్తారు ఏం సార్? గట్టిగా సంపాదిస్తారు అంటే అలా అనుకుంటుంటారు సార్. ఓకే, ఫస్ట్ కంప్లైంట్ ఇన్వెస్టిగేషన్ ఇస్తాను. కంప్లైంట్ చేసేసి హైయెస్ట్ లెవెల్ అండ్ సర్వీసెస్ ఇంటిగ్రిటీతో ఇస్తాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషనల్గానే వెళ్ళి మాట్లాడడం ఉంటుంది మాది. అంటే నార్మల్గా లోకల్లో ఎట్లా ఉంటుందంటే ముందు వైట్ అండ్ వైట్ వేసుకోండి, రియల్ ఎస్టేట్ లాగా దండాలా కాకుండా ఒక ప్రొఫెషనలిజంగా చేయడం స్టార్ట్ చేస్తాం. యూఎస్పీస్ వచ్చేసి కస్టమర్ ప్రాపర్టీస్ అకార్డింగ్ టు కస్టమర్ నీడ్స్, జీరో రిస్క్ అండ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే లీగల్ ఎసెన్స్ అండ్ వాల్యూ ఎడిషన్, అంటే ప్రతి దాంట్లో కూడా ఒక వాల్యూ ఎడిషన్ అనేది ఒకటి ప్రతి ప్రాజెక్ట్లో కూడా వాల్యూ ఎడిషన్ ఇస్తుంటాం. అండ్ అవేర్నెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఎవరికైనా ఎక్కడ డబ్బులు ఉన్నాయి కానీ ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి, ఏ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలనేది తెలియని వాళ్ళకి అవేర్నెస్ ఇస్తుంటాము. అండ్ ఎలాంటి కస్టమర్స్ కూడా వన్ స్టాప్ సొల్యూషన్స్ ఉంటుంది స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి. అండ్ లాస్ట్ ఆప్షన్ ఏంటంటే రీసేల్ అసిస్టెన్స్ ఒకటి ఇస్తాం అనమాట. అంటే ఒక ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత 3 to 5 years తర్వాత ఏమన్నా రీసేల్ చేసుకోవాలనుకుంటే కంపెనీనే రీసేల్ చేయిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్ అనగానే అందరూ ఇలానే అనుకుంటుంటారు మామూలుగా. కానీ ఇలా ఫస్ట్ రియల్ ఎస్టేట్ కష్టాలు ఎలా ఉంటాయి కదా, ఫ్యామిలీలో అందరూ వర్కింగ్ ఉంటారు, ఒక్క పర్సన్ మాత్రం రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. రోజు 60 వీక్లో 4-5 days 60 కిలోమీటర్లు వెళ్ళడం, 60 కిలోమీటర్లు రావడం, డ్రైవ్ చేయడం కష్టంగా ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియదు. అండ్ ఆదివారం వస్తే ఇంట్లో ఫ్యామిలీతో పిల్లలతో స్పెండ్ చేసిన టైంతో కస్టమర్ వచ్చాడని చెప్పేసి 60 కిలోమీటర్లు తీసుకెళ్ళడం కస్టమర్ని. ఆ 120 కిలోమీటర్లు కూడా కస్టమర్ చెప్పే కుళ్ళు జోకులకి నవ్వడం చాలా కష్టంగా ఉంది. అండ్ అక్కడ అంత దూరం వచ్చాక సైట్ చాలా బాగుంది, కానీ పేమెంట్ చేయమంటే మా అమ్మని అడగాలి, మా నాన్నని అడగాలి, మా వైఫ్ని అడగాలి, మా వైఫ్ తీసుకొచ్చి చూపించాలి అంటారు. ఆ మాట చాలా కష్టంగా ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ ఇంటికి రావడానికి వచ్చినాక వైఫ్ అడుగుతుంది, ఈరోజు అంతా వదిలేసి వెళ్ళావు కదా, ఏమైంది? పేమెంట్ చేయలేదు అని చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది. పేమెంట్ చేయలేదని చెప్పిన తర్వాత దమ్మిడి ఆదాయం లేదు, క్షణం తీరలేదు అని చెప్పి తిరుగుతుంటారండి. అది చాలా కష్టంగా ఉంది. అవునా? పోనీ ఈ ప్రజలన్నీ తట్టుకొని సరే చిల్ అవుదామని చెప్పేసి ఫ్రిడ్జ్ తీసి ఒక బీర్ తాగుదామా అనుకుంటే అది తర్వాత ఎక్కడ తిడతారని చెప్పేసి ఒక కూల్ వాటర్ బాటిల్ తీసుకొని తాగి అదే బీర్ అనుకొని తాగి సంతోషపడతారు. బట్ కానీ 360 Realtorsలో ఈ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఒక్కొక్క ప్రాజెక్ట్లో కూడా డెవలప్మెంట్స్ కానీ ఫ్యూచర్ కానీ వన్స్ చెప్తుంటాం కదా, మన లవ్ ఈజ్ ఫస్ట్ సైట్ అన్నట్టు ఉంటారు. అంటే ఫస్ట్ చూడగానే అట్రాక్ట్ అయ్యేలా ఉంటుంది, నెక్స్ట్ ఫ్యూచర్ కూడా అలా కనిపిస్తుంది. అలాంటి ప్రాబ్లం కూడా 360 Realtors ఏ ప్రాజెక్ట్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. అక్కడికి వచ్చినప్పుడు ఫ్లాట్ పేమెంట్ చేయడానికి రెడీగా ఉంటారు. అలా ఉంటుంది. ఫస్ట్ బిఫోర్ అంటే హైదరాబాద్లో హైటెక్ సిటీ ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉంది? గచ్చిబౌలి, అసలు దానికి గచ్చిబౌలిలో అసలు ఏమీ లేకుండా ఆ టైంలో. ఇప్పుడు ఎలా ఉంది? కొందామన్నా కూడా ప్లేస్ లేదు అండ్ కొనడానికి ఆదాయం లేదు. అండ్ గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కోకాపేట్. ఓకే, అంటే కోకాపేట చూడండి, అప్పుడప్పుడు 3,300 to 4,000 రూపీస్ స్క్వేర్ యార్డ్ ఉండే, ఇప్పుడు 2 లక్షల వరకు వస్తుంది స్క్వేర్. 360 Realtors ప్రమోట్ చేసే ప్రాజెక్ట్స్ గ్రౌండ్ లెవెల్ డెవలప్మెంట్ గట్టిగా ఉంటాయి, ఫ్యూచర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. టుడే ఐఎమ్ ప్రెజెంటింగ్ అన్వయ విలాస్ లొకేషన్. ఎయిర్పోర్ట్ నుంచి 20 minutes ప్రెజెంట్ జర్నీ వస్తుంది. అండ్ ఫ్యూచర్ సిటీ కూడా 10 minutes వెళ్ళిపోవచ్చు. అండ్ ఫ్యూచర్ సిటీకి అండ్ ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 13 రాబిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ప్రెజెంట్ స్టాప్. రాబిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ప్రెజెంట్గా ఈ రూట్లో వెళ్తున్నాము.
ఇక్కడ జస్ట్ చూసుకుంటే మనకి 10 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే రతన్ టాటా హైవే, అంటే యాక్చువల్గా 330 ఫీట్ రోడ్ రతన్ టాటా హైవే వస్తుంది. అది ప్రెసెంట్గా 6 వేతో చేస్తున్నారు. యాక్చువల్గా 8 వే ప్రపోజల్ ఉన్నది, బట్ ప్రెసెంట్గా 6 వేతో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ దాని మధ్యలో మిడిల్లో మెట్రో రైల్ కూడా ఇచ్చారు. ఇట్లా చూసుకుంటే మనకి ఇప్పుడు టోటల్గా ఇది హైవే పాయింట్ వస్తుంది. ఇక్కడ నుంచి మనకి 10 కిలోమీటర్స్ ప్రెసెంట్గా వస్తుంది. ఈ హైవే కొంత టోటల్ కంప్లీట్ అయిన తర్వాత మనకి 6 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే అవుతుంది. ఈ హైవేకి మనకి 600 మీటర్స్ లో ఉంటుంది. ఎగ్జాక్ట్గా 30 నుంచి మనము 3D చేసి ఎలా ఉంటుందో చూపిస్తున్నాం. ఇది రతన్ టాటా హైవే. టోటల్ 500 ఫీట్ బ్యాక్ ఉంటుంది, బట్ 330 ఫీట్ రోడ్ చేశారు. మధ్యలో ఇలా మెట్రో వస్తుంది. ప్యాక్స్టన్ కంపెనీ రతన్ టాటా అంటే ప్రాజెక్ట్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అక్కడ హైవే అనేది స్టార్ట్ అయిపోయింది. రాబోయేల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి పొంగరకల్ల, విరోజుగూడ, లింగనూరు, తిమ్నూరు, మంజాగూడ, మీర్కాన్పేట్ ఫ్యూచర్ సిటీ. ఇక అంటే మన ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి డెవలప్మెంట్ అండ్ ఉంటుంది ఈ రోడ్. అక్కడ వచ్చి లొకేషన్ హైలైట్స్ వచ్చేసి ప్యాక్స్కాన్ కంపెనీ, అది 500 డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ ట్రైన్స్ 500 డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మన కలెక్టరేట్ ఆఫీస్, ఎయిర్పోర్ట్, అండ్ 30 మినిట్స్ వచ్చేసి టీసీఎస్ వస్తుంది, వండర్లా అండ్ అమెజాన్. నెక్స్ట్ అక్కడ ఉన్న డిస్టెన్స్ లో హాస్పిటల్స్ వచ్చేసి 15 to 20 మినిట్ డిస్టెన్స్ లోనే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ వచ్చేసి భాష్యం, శ్లోక, గురునానక్ 10 to 15 మినిట్స్ డిస్టెన్స్, ప్రెసెంట్గా 10 to 15 మినిట్స్ డిస్టెన్స్ లో ఉన్నాయి. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి అంగయ్య విల్లా. ప్రాజెక్ట్ కొమరకల్ లొకేషన్ లో ఉంటుంది. టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చి 150 ఏకర్స్. దాంట్లో ఫస్ట్ ఫేజ్ వచ్చి 30 ఏకర్స్ లో చేసాము, అండ్ 30 ఏకర్స్ లో, అండ్ సెకండ్ ఫేజ్ 18 ఏకర్స్. హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్ తో ఉంటుంది. టోటల్ విల్లాస్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ లో 300 ప్లేస్ విల్లాస్ వస్తున్నాయి, అండ్ సెకండ్ ఫేజ్ లో 191 విల్లాస్ వస్తున్నాయి. ఫేసింగ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ వచ్చేసి G+2 +3 and 4 BHK వస్తున్నాయి. ఫేసింగ్ ఈస్టర్న్ బేస్డ్. సైజ్ వచ్చేసి 200, 222, 400 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి ఫేజ్ 1 లో ఉన్నాయి. అండ్ 236, 354, 472, 590 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి ఫేజ్ 2 లో అవుతుంది. అండ్ క్లబ్ హౌస్ వచ్చేసి 5,050 వస్తుంది. 50,000. ఎంట్రెన్స్ ఆల్సో ఉంటుంది. ఇది ఫేజ్ 1 లేఅవుట్. టోటల్ గా ఫస్ట్ 200 ట్రిపుల్ వచ్చేసి బ్యాక్ సైడ్ లో మొత్తం 6,000 ఎకర్స్ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది, ఫారెస్ట్ జోన్ లో ఉంటుంది. వచ్చేసి 700 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఇది ఫేజ్ 2 లేఅవుట్, జస్ట్ మోడల్ సిటీ. ఇది 475 స్క్వేర్ యార్డ్స్. అండ్ వెస్ట్ ఫేసింగ్ ఇలా వస్తుంది, ఈస్ట్ ఫేసింగ్ ఇలా వస్తుంది. దాంట్లో వచ్చేసి ఎమ్యూనిటీస్ వస్తున్నాయి. టోటల్ వ్యూ ఇది రిజర్వ్ ఫారెస్ట్ అండి. అంటే ప్యూర్ ఆక్సిజన్ కావాలనుకున్న వారు ఇక్కడ తీసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ ప్రజెంట్గా స్టేటస్ లో ఉంది. మోడల్ పోతుంది. క్లబ్ హౌస్ ప్రైసింగ్ వచ్చేసి దాంట్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి, A, B, C. అండ్ ఒకటేమో 100% పే చేస్తేమో 6,299 పడుతుంది. అండ్ 50% ఉంటుంది, 6,499 పడుతుంది. అండ్ 25 and 75, 25% పే మిగతా 25% లోన్ కనుక 6,999 పడుతుంది. 200, 222, 400 and 470. అండ్ ఫేసింగ్ చార్జెస్ సపరేట్ ఉంటుంది మళ్ళీ. ఇది ఫేజ్ 2 అనమాట. సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో కూడా. ఈ ఫేసింగ్ చార్జెస్ కానీ అండ్ ఎమ్యూనిటీస్కి వచ్చేసి 5 lakhs. ఇది మోడల్ విల్లా, 2 స్క్వేర్ యార్డ్స్తో ఆల్రెడీ ఇట్లా కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఎమ్యూనిటీస్
ఇక్కడ యాక్చువల్గా ఫేజ్ 2లో వచ్చేసి 35 lakhs కట్టి 24 months ఈఎంఐ పే చేస్తుంది. అది మాక్సిమం ఈఎంఐ 70,000 వరకు ఈఎంఐ పే చేస్తుంది. ఏమైనా ఎక్స్ట్రా ఉన్నా తక్కువ ఉన్నా కూడా మీకు 7,000 ఈఎంఐ లాగా మనకి 24 months పే చేస్తుంది అనమాట. ఇంకోటి 1.8 CRతో ఫస్ట్ ఫేజ్లో తీసుకున్న వాళ్ళకి అది ఒక మనకి కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేస్తే అంటే టోటల్ బిల్ అవుట్ వస్తుంది. దాంట్లో ఇంటీరియర్ మొత్తం కస్టమర్ చేయించుకోవాలి. ఇంటీరియర్ చేయించుకొని మనకి కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేస్తే దానికి 3 years వరకు కూడా 40,000 రూపీస్ రెంట్తో ఇస్తున్నాం. ఎమ్యూనిటీ 60+ ఎమ్యూనిటీస్ ఉన్నాయి, కొన్ని ఎంట్రీస్ బ్యాంక్ ఫెసిలిటీ ఉంది. ప్లస్ కాస్ట్ వచ్చేసి TCS ఎంప్లాయీస్ని కనెక్ట్ చేయాలి. అది పట్ల దగ్గర TCS ఎంప్లాయీస్ని కనెక్ట్ చేయాలి.